హాయ్ ఫ్రెండ్స్. దీపునైతే ఇప్పుడు హెయిర్ కట్ కోసం బయటికి తీసుకెళ్తున్నాము. బయటికంటే చాలా ఫాస్ట్‌గా ఉంటాడు దీపు. చూడండి ఎంత ఫాస్ట్‌గా స్టెప్స్ దిగుతున్నాడో. ఇప్పుడు హెయిర్ కట్‌కొస్తాడా? పార్క్‌కెళ్తాడా అనేది చూడాలి. ఎప్పుడు బయటికెళ్ళినా పార్క్ రూటే వెళ్ళిపోతాడు ఎంత పిలిచినా గూడా. చూడండి లెఫ్ట్ సైడ్ పార్క్, రైట్ సైడ్ హెయిర్ కట్‌కెళ్ళాలి. చూడండి ఎండ ముఖానికి తగిలి వాడు పార్క్ వైపే వెళ్తున్నాడు. ఎంత పిలిచినా అసలు ఆగట్లే. ఉరుకుతూనే ఉన్నాడు. వస్తాడేమో, వస్తాడేమో అని ఎంత వెయిట్ చేసినా ఫైనల్లీ అయితే ఎళ్ళిపోయాడు. ఇంకో వాడిని ఎతుక్కుంటూ మళ్ళీ మేము వెళ్ళాము. అసలు ఆగట్లేదు. పార్క్ రూట్ తెలుసు కాబట్టి వెళ్ళిపోతాడు. చూడండి మళ్ళీ వస్తున్నారా లేదా అని చెక్ చేసుకుంటూ వెళ్తాడు. చాలా ఇష్టం వాడికి పార్క్ అంటే. పిల్లలందరికీ అంతే అనుకోండి. కానీ మధ్యాహ్నం 12కి ఎండ మాత్రం అదిరిపోతుంది, అసలు మామూలుగా లేదు. ఈ ఎండలో ఆడుకోవాలంటే ఇప్పుడు తను. చూద్దాం ఎంతసేపు ఆడతాడో. ఎండ కదా అన్నీ కాలుతూ ఉంటాయి బాగా. అస్సలు ఆగనే ఆగడు. ఆపినా కూడా ఆపడానికి ట్రై చేస్తే ఏడుస్తూనే ఉంటాడు ఇంకా. చూడండి ఎంత ఫాస్ట్‌గా వాడి ఆనందానికి హద్దులు లేవన్నట్టు వెళ్తాడు ఇంకా. మళ్ళీ ఆ గేమ్స్ దగ్గరికే వెళ్ళాలి. వాడిని ఫాలో అవుతూ మేము వెళ్ళాలి. చూడండి అస్సలు ఆగట్లే. జస్ట్ అలా ఒక లుక్ ఇస్తాడు వెనక్కి, ఖతం. వీళ్ళొస్తున్నారులే ఇంక నేను వెళ్ళొచ్చు అన్నట్టు వెళ్ళిపోతాడు. అగో మళ్ళీ వెనక్కి తిరిగి చూసాడు, ఖతం. ఈ చిన్న చిన్నవి ఈసారి కానవన్నమాట. పెద్దవి కావాలి ఏదైనా. చూడండి ఇప్పుడు అది ఎక్కి జారాలి. ఎండ బాగా కొడుతుంది. పైకి ఎక్కాక అవి కాలుతూ ఉంటాయి. ఇదిగో ఫైనల్లీ ఎక్కేశాడు. అది కాలుతుంది. ఖతం. ఇప్పుడు ఎలా దిగాలి? ఖతం ఏడుపు స్టార్ట్ ఇంకా. అది ఏడుపు స్టార్ట్ చేశాడు. ఖతం ఇంకా పార్క్ స్టాప్.